ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. పాయకరావుపేట తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని బీసీ హాస్టల్లో మధ్యాహ్న భోజన నిమిత్తం ఆవిడ వెళ్ళి పర్యవేక్షించారు, దాన్ని పరిశీలించారు. అయితే అనిత తినేటువంటి ఆ భోజనంలో బొద్దింక దర్శనం ఇచ్చిందట. పాపం అక్కడి పిల్లల పరిస్థితి తలుచుకుంటేనే నిజంగా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక హోంమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ పొజిషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏకంగా వెళ్ళిపోయి అక్కడి హాస్టల్లో పనితీరుని, ఆ హాస్టల్ విద్యార్థులకు అందించేటువంటి భోజనాన్ని పరిశీలిస్తుందనంటేనే తన తినేటువంటి ప్లేట్లోనే బొద్దిక వచ్చిందనంటే పాపం మా పిల్లలు రోజు తినే ఆహారంలో ఏమేమి వచ్చుంటాయి, ఇంకా ఆ పిల్లల పరిస్థితి ఏంటి? జనరల్గానే ఈ బీసీ గురుకులాలు ఇతరత్ర హాస్టల్స్లో పిల్లలు ప్రతిసారి కూడా ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. తమకి టాయిలెట్స్ బాగాలేవని, ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని, ఆ తినేటువంటి భోజనంలో రకరకాలుగా చీమలు, దోమలు, ఈ రకంగా బొద్దింకలు, వెంట్రుకలు, ఇంకా ఇతరత్ర పిచ్చి చిన్న చిన్న క్రియేచర్స్ వస్తున్నాయని, వెంట్రుకలు వస్తూ ఉంటాయని, ఖరాబైన ఫుడ్ పెట్టారని, అది పూర్తిగా పాడైపోయినటువంటి కూర వేశారని జనరల్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు వెళ్ళిన తర్వాత ప్రజాప్రతినిధులే పరిశీలిస్తుండగా వారి ప్లేట్లోనే బొద్దింక వచ్చిందట. ఇది నిజంగా ఒక రకంగా పాపం వారి పిల్లల యొక్క రోజు దినవారీ తినేటువంటి ఆ ఫుడ్ గురించి ఆలోచిస్తేనే పాపం ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి.